హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 5వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఆదికాండము 19వ అధ్యాయము 22వ వచనం. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. ఇంకా మనం బాగా చదివితే 20వ వచనం, ఇదిగో పారిపోవటకు ఆ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదును అని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చెయ్యను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని అని చెప్పాను. ఇది లోతు యొక్క గృహానికి యెహోవా దేవుని చేత పంపబడిన 2 దేవదూతలు లోతు మధ్య జరిగిన సంభాషణ. దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాలను నాశనం చేస్తూ ఉన్నప్పుడు, మీరు తడువు చేయక ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి అని చెప్పినప్పుడు వారింకనూ తడువు చేస్తూ ఉంటుండగా దేవదూతలు చేతులు పట్టుకొని మరి వాళ్ళను సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి బయటికి తీసుకొని వచ్చి, ఆ బయటికి తీసుకుని వచ్చాక ఇదిగో ఆ ప్రాంతానికి వెళ్ళండి అన్నప్పుడు లోతు ఈ యొక్క దేవదూతలతో చెప్తున్న సంభాషణ, ఇదిగో నేను అంత దూరం వెళ్ళలేను, కానీ ఈ ఊరు సమీపమున ఉన్నది కదా, నేను ఈ ఊరిలోనికి వెళ్తాను అని చెప్పినప్పుడు దేవదూతలు అంటున్నారు, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనం అంగీకరించి తిని. అసలు సోయరు అన్న మాటకి అర్థం ఏంటంటే చిన్నది అని అర్థం. లోతు బ్రతిమిలాడుకోవడం వలన దేవుడు సోయరు అనే ప్రాంతాన్ని నాశనము చేయలేదు. అబ్రహాము బ్రతిమిలాడుకొనటం వలన లోతు కుటుంబాన్ని నాశనము చేయలేదు. లోతు బ్రతిమిలాడుకోవడం వల్ల సోయరు అనే ప్రాంతాన్ని దేవుడు నాశనము చేయలేదు. ఈ సోయరు అన్నది అత్యల్పమైనది, అల్పమైనది, చిన్నది. ఈ ఊరు చిన్నది అని అర్థం. ఈ చిన్నది అనే అర్థం వచ్చిన ఆ ఊరు నిమిత్తమే లోతు బ్రతిమలాడుకుంటే దేవుడు అంగీకరించాడు. ఈరోజు నీ కుటుంబము నాశనం అయిపోకుండా, ఈరోజు నీ యొక్క భవిష్యత్తు నాశనం అయిపోకుండా దేవుని బ్రతిమలాడుకోవడానికి, ప్రార్థించడానికి దేవుడు ఎవరో ఒక దైవ సేవకులను కానీ, ఆత్మీయ తల్లిని కానీ, తండ్రిని కానీ, ప్రార్థించే కుటుంబాన్ని కానీ లేపుతూ ఉన్నాడు. నాశనంలో అది కూడా కొట్టుకొని వెళ్ళిపోవలసిన పరిస్థితి అయినప్పటికీ దేవుడు ఆ ప్రాంతాన్ని నేను నాశనం చేయను అని లోతుకి వాగ్దానం ఇచ్చాడు. నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను ఆ ఊరు నాశనం చేయను అని చెప్పాడు. ఈరోజు మనము లేదా అనేక మంది ప్రాణాలతో ఉండడానికి గల కారణము దేవుడు ప్రార్థనలు అంగీకరించి నాశనము చేయకుండా ఉండడం వల్లనే. దేవుని మహోన్నతమైన కృప. అత్యల్పులో మనం ఎందుకు పనికిరాని వారం అయితే దేవుడు మహాకృప వల్ల మనలను ఆయన కాపాడుకుంటూ వచ్చాడు, మనలను దీవించుకుంటూ వచ్చాడు. ఇంకను ఈ వాక్యము ఎంతమంది అయితే ఆలకిస్తూ ఉన్నారో దేవుడు మిమ్మల్ని కూడా కాపాడులాగున ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్.